పౌర్ణమి రోజు జరుపుకుంటాము. ఈ హోలీ నాడు కాముని పున్నమి అని కూడా అంటాము. రాక్షసరాజు హిరణ్యక్షిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యము హరినామ స్మరణ చేసుకుంటూ ఉంటాడు. అది హిరణ్యక్షిపునికి నచ్చదు. దీనితోటి ప్రహ్లాదుని ఎలాగైనా చంపాలని అనుకుంటాడు. అప్పుడు అతని సోదరి హోలికను పిలిచి ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటల్లో పడేయమని కోరుతాడు. అప్పుడు ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణు మాయతోటి ప్రహ్లాదుడు మాత్రం ప్రాణాలతోటి బయటపడతాడు. హోలిక అనే రాక్షసి మాత్రం ఆ మంటల్లోనే చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే కాబట్టి మనము హోలీ అని పిలుస్తాము. ఇంకా తర్వాత డోలోత్సవం అనేది కూడా జరుపుతారు. అంటే ఈ రోజున శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతోటి రంగులతోటి ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇలా రంగులు పువ్వులు చల్లుకోవడం ద్వారా